ఎమ్మెల్సీలు రాబోతున్నారని వీళ్ళు చేస్తున్న ప్రచారం అధికారికంగా ఏమన్నా వీళ్ళకి ప్రయోజనం తెచ్చిపెడతదా? ఆ ఆలోచనలు ఏమన్నా చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు చట్టసభల్లోకి తెలంగాణలో రాకపోతే? గూడా కేసీఆర్ చేసింది అందుకే ఎమ్మెల్సీలు మొదట్లో కాంగ్రెస్ వాళ్ళందరిని పట్టుకుపోయి. ఇప్పుడు ఆ హ్మ్. లెక్కనైతే చంద్రబాబు క్రిందటిసారి 2014, 19లో వచ్చినప్పుడు గూడా ఎక్కువ మంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఉన్నారు. హ్మ్. వాళ్ళందరిని ఆయన తన వైపుకి మార్చుకున్నాడు. హ్మ్. ఆయన చేసేస్తాడు. హ్మ్. జగన్ ఆ పని చేయలా. ప్రోత్సహించలా. హ్మ్. ఆ అవును. విషయంలో అభినందించాలా. తను హ్మ్. రాజకీయంగా మాకు అండగా వేసుకోవాలంటే మీరు పార్టీ రాజీనామా చేసి రావాలన్నారు. అట్లా చేసింది ఒక మాణిక్య వరప్రసాద్ అవును. ఆయనకిచ్చారు. ఎమ్మెల్సీ. ఆ! హ్మ్. హ్మ్. తర్వాత మళ్ళీ జూపుడుకి గూడా ఇవ్వలేదు అట్లాగా. హ్మ్. హ్మ్. పదవేమి ఇవ్వలేదు. హ్మ్. అట్లా ఆయనది ఉంటది. అయిపోయింది అప్పటికే టర్మ్. టర్మ్ హ్మ్. అయిపోయిన తర్వాత హ్మ్. వచ్చాడు. ఆయనకి కొత్తగా ఇవ్వలేదు. హ్మ్. అట్లా. అవును. అవును. ఓవరాల్‌గా చూస్తే ఆ విషయంలో ఎథికల్‌గా చూస్తే జగన్ బెటరు. హ్మ్. 100కి 90% కరెక్ట్‌గానే ఉన్నాడు. ఒక 10% మాత్రం నలుగురు ఎమ్మెల్యేలని తీసుకున్నాడు గానీ, హ్మ్. అది కూడా కండవాలు కప్పకుండానే ఉంచాడు. హ్మ్. ఇక్కడ ఈయన దగ్గర అట్లాంటి ఎథికల్ ప్రాక్టీసెస్ ఏం లేవు. హ్మ్. గతంలో గూడా 23 మందిని తీసుకున్నారు. హ్మ్. తెలంగాణలోనూ ఓటుకి కోట్లు గొడవ అదే గదా! హ్మ్. అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఇది మొన్నటిసారి నలుగురిని తీసుకున్నారు. సరే మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నలుగురెళ్లారంటే గ్రేట్ ఆయనకి. హ్మ్. ఎంపీలు. ఆ లెక్కనైతే ఇంతకుముందు నలుగురు ఎంపీలు గూడా తీసుకున్నారు కదా తెలుగుదేశం. హ్మ్. హ్మ్. కాబట్టి వాళ్ళదేం ఫీల్ అవ్వరు. హ్మ్. అంటే అది. ఎథికల్‌గా దెబ్బ కొట్టడానికా? ప్రభుత్వానికి భారీగా చేకూరే లబ్ధి, ప్రయోజనం ఏమన్నా ఉంటదా? ఒక 12 మంది ఎమ్మెల్సీలు నిజంగా తీసుకుంటే? జగన్‌ని శాంతం ఎనకాల ఎవరు లేకుండా చేయడం అనే ప్రయత్నం అంతకుముందు 23 మందిని తీసుకున్నా, ఇప్పుడు 23 మందిని తీసుకున్నా. ఇప్పుడు హ్మ్. ప్రతిపక్ష పాత్ర పోషించింది క్రిందటిసారి తెలుగుదేశం పార్టీ మండలిని అడ్డు పెట్టుకుంది. దాదాపు అవును. 2 సంవత్సరాల పాటు జగన్‌ని పరిపాలన చేయనీయల. హ్మ్. ప్రతిదానికి అడ్డుపడుతూనే వచ్చారు. హ్మ్. అట్లాగా తమకిబ్బంది రాకుండా మొదట్లోనే యువతలకి లాగేసేస్తే హ్మ్. జరిగిపోతుంది. హ్మ్. వాస్తవంగా శాసన మండలిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా ఎన్నికయ్యేటటువంటి ఎన్నికల్లో ఎంతవరకు గెలుస్తారో తెలియకనే కదా ఆ సీట్లు ఇచ్చేది. అవును. వాళ్ళ వలన ఒరిగేదేంటంటే ఈ 2 ఏళ్ళు. వాళ్ళకి వీళ్ళు